హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ డిజిటల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, వేదిక్ న్యూమరాలజిస్ట్ అండ్ బాబా పాండ్రంగం గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. అందరూ అపర కుబేర్లు కండి. హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఈ పంచరత్నాలు మీకు రావాలి. ఆ పంచరత్నం రావాలంటే ఈ పంచరత్నాలు పాటించాలి. సో ఎలా ఉన్నారు గాయత్రి గారు? సూపర్ గురువు గారు. నేనైతే సూపర్. యూనివర్సల్ మాస్టర్ కి కామెంట్ చేయండి. యూనివర్సల్ మాస్టర్ కి అంటే 5/14/23. ఓకేనా? చెప్పండి ఈరోజు మీ ధర్మ సందేహం. గురువు గారు, నా ప్రశ్న ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం పంచరత్నాలు అంటే ఏంటి? మా ప్రేక్షకుల కోసం, మా కోసం తెలియజేయండి. తప్పకుండా. అయితే ఈ పంచరత్నాలకు ముందు పంచరత్నాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అగ్ని, ఇదేంటిది అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం. ఇది యోగాలో చెప్తాం మేము, ఈ తత్వాలు ఇవి. ఇది అగ్ని ఉంటుంది ఇక్కడ. అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం. ఇలానే మనకు కూడా హెచ్ఆర్సిఎం అండ్ ఎస్. ఏంటది? హెచ్ఆర్సిఎం అంటే ప్రతి ఒక్కరు కూడా హెచ్ ఉన్నది కదా, హెల్త్ కావాలి. అవును. వద్ద ఎవరికన్నా కామెంట్ చేయండి. వద్దంటే ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కావాలి. ఆర్ అంటే రిలేషన్, భార్యాభర్తలు, అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు, అంటే మన రిలేషన్, సొసైటీ, అది వద్దా కావాలిగా. రిలేషన్ లేకపోతే ఎంత గొడవ అయిపోతాయి. ఇప్పుడు అంటారు కదా ఫ్రెండ్, అరే మా ఫ్రెండ్ రిలేషన్ పోయిందిరా అంటారు కదా. సో హెల్త్ కావాలి, రిలేషన్ కూడా కావాలిగా. ఓకే, రైట్. 2 అయిపోయినాయిగా, ఇంకా 3 ఉన్నాయి. సో హెల్త్ అయిపోయింది, రిలేషన్ అయిపోయింది. సి ఉందిగా, కెరియర్. ఇప్పుడు మీ కెరియర్ ఏంటి? యాంకరింగ్. నా కెరియర్ ఏంటి? న్యూమరాలజిస్ట్, యోగా గురువుని, మోటివేషన్ ట్రైనర్ని. రేపు ఫ్యూచర్లో ఎమ్మెల్యే అయితే, మినిస్టర్ అయితే, సీఎం అవుతా. అది నా ఫీల్డ్. అది రేపు ఫ్యూచర్లో నా కెరియర్. అది కెరియర్ అంటే గ్రో అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక యాంకర్గా ఉన్నారు, రేపు ఇంకా ఫేమస్ అవుతారు. ఇంకా ఇలా మీ కెరియర్ పెరగాలనుకుంటారా, తగ్గిపోవాలనుకుంటారా? పెరగాలని అనుకుంటారు. గ్రోత్. అలా కెరియర్ అయిపోయిందా? హెచ్ అయిపోయింది, ఆర్ అయిపోయింది, సి అయిపోయింది. ఇవన్నీ చేసినా దేనికోసం చేయాలి? మనీ కోసం. మనీ అంటే ఎం అంటే మనీ అంటే ఎం విటమిన్. ఓకేనా? ఇవన్నీ అయిపోయినాయి. ఈ 4 అందరు చెప్పగలుగుతున్నారు. చాలా మంది చెప్తారు హెచ్ఆర్సిఎం. కానీ అందరు మర్చిపోతున్నారు. ఈ 4 మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి అనుకోండి. అన్నీ ఉన్న తర్వాత మనిషికి ఏంటంటే ఈగో ఉంటుంది. వాడేంత నాకు చెప్పేది, వాడే నా దగ్గర రావాలి అంటారు లేదా? సో వీళ్ళకి ఈగో ఉంటుంది కాబట్టి ఎస్ చేర్చాం. ఎందుకు? స్పిరిచువాలిటీ. అది లేకపోతే అర్థమే లేదు మన జీవితానికి. ఎప్పుడు తింటున్నామో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నామో తెలియదు, అర్ధరాత్రి తింటాం, అర్ధరాత్రి ఏమో చేస్తుంటాం. స్పిరిచువాలిటీ ఉందనుకో డిసిప్లిన్ వస్తుంది. సో అందుకోసం హెచ్ఆర్సిఎం ఎస్ ఇది రావాలంటే ఇవి ఫాలో కావాలి. ఏవి? అవి ఇక్కడ ఉన్నాయి యూనివర్స్ పంచరత్నాలు. సో నంబర్స్ రూల్స్ ది యూనివర్స్, తదాస్తు ఉంటుంది. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. సో ఆ పంచరత్నాల్లో ఇవి ఉంటాయి. ఈ పంచరత్నాల్లో ప్రపంచవ్యాప్తంగా 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా. వీళ్ళకి ప్రతి ఒక్క జీవరాశికి ఒక పేరు ఉంటుంది. కుక్క, పిల్లి, నక్క. ఆ జీవరాశి మొత్తం జాతికి ఒక పేరు. ఏనుగు అన్నాం అనుకో, అన్ని ఏనుగులే ఉంటాయి అన్న. కానీ ఆ ఏనుగు మనము పెంచుకుందాం అనుకోండి, ఒకవేళ ఒక ఏనుగుని పెంచుకుందాం అనుకో, రాజేంద్రుడు, గజేంద్రుడు అని సింబల్ టైటిల్ లాగా పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీ ఇంట్లో అంటే కుక్క పిల్లలు పెంచుకుంటారు కదా కొందరు, దానికి పప్పి అని పెడతారు. దాని పప్పి, ఆ కుక్క పిల్ల దాని పేరు, దాని జాతి పేరు ఏంటిది? కుక్క. దానికి పిల్లకి ఏం పేరు పెట్టావు? పప్పి. కానీ అలా కొన్నింటికే పెడతాం మనం పేర్లు. కానీ మానవ జాతి మొత్తం ఎవ్వరు పుట్టినా, హిందూ పుట్టినా, ముస్లిం పుట్టినా, క్రిస్టియన్ పుట్టినా, ఏ దేశంలో 200 దేశాల్లో పుడితే మానవునికి పేరు పెడతారు. పెడతారు. సో పేరు పెడతాం, కానీ ఆ పేరు లక్కీ నేమా అని తెలుసుకోవాలంటే న్యూమరాలజీ దగ్గరికి రావాలి. లేదు, మేము లక్కీ నేమ్ తెలుసుకోవడం అవసరం లేదు, ఎందుకంటే మేము బిల్ గేట్స్ లెక్క అయిపోయినాం కాబట్టి. ఎస్, వెరీ గుడ్. మీరు రానవసరం లేదు. ధీరుభాయ్ అంబానీ ఏ న్యూమరాలజీ దగ్గరికైనా వచ్చాడా? అంటే ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకుంటారు కదా. ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకున్నా, న్యూమరాలజీ ప్రకారం పెట్టుకున్నా, ఆ డేట్ ఆఫ్ బర్త్ కి సింక్ అయితే వాళ్ళు ఇంకు చేస్తారు. సింక్ అయితే ఏం చేస్తారు? ఆటోగ్రాఫ్ తయారైతుంది వాళ్ళకి. ఆటోగ్రాఫ్ ఎవరు కడతాం? విఐపీస్ కదా. అందుకోసమే లక్కీ నేమ్ అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కు మ్యాచ్ అవుతేనే వాళ్ళు అపర కుబేర్లు అవుతారు. సో కొందరు జీవితంలో వాళ్ళు ఏ న్యూమరాలజీ దగ్గరికి పోకున్నా, వాళ్ళ లక్కీ నేమ్ పెట్టుకోకున్నా,
వాళ్ళు అపర కుబేర్లై ఫేమస్ అవుతారు కదా. అవును. వాళ్ళ దాంట్లో నేను 2-3 పేర్లు చెప్తా చూడండి. మార్క్ జుకర్బర్గ్ విన్నారా? ఫేస్బుక్ మనం చూస్తాం కదా, దాన్ని సాధించిన వ్యక్తి, ఆయన పెట్టిన వ్యక్తి మార్క్ జుకర్బర్గ్. ప్రపంచంలోనే అతి ఫాస్ట్గా తొందరగా చిన్న వయసులో మార్క్ జుకర్బర్గ్ 23 సంవత్సరాలకే బిలియనేర్ అయ్యాడు. అంత ఫాస్ట్గా ఎవరు కాలే. ఆయన పేరు 46 నంబర్లో ఉంది. ఆయన ఏం న్యూమరాసి దగ్గర పోలే, చూసారా? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ గా 46 నంబర్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోయింది. మరి ఫేస్బుక్ 200 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, 200 కోట్ల మంది, చూసారా? అలా అది లక్కీ నేమ్ అయి ఉంటే నీ లైఫ్ లక్కీగా ఉంటుంది, అర్థమైందా? అలానే లక్కీ మొబైల్ నెంబర్ ఉందనుకో, చాలా అద్భుతాలు జరిగిపోతాయి. కమ్యూనికేషన్ అంతా మొబైల్ ద్వారా. ఇప్పుడు మనకేంటంటే ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు భార్య కన్నా, భర్త కన్నా, పిల్లల కన్నా, దేవుని కన్నా, నా బంగారు ఫోన్, నా బంగారు ఇట్లా ముందు, అయ్యో స్క్రీన్ కార్డు పడిపోయింది అంటావా లేదా? అంటాం. అది 1,60,000 ఫోన్ అయినా 20,000 ఫోన్ అయినా దీన్ని బంగారంగా చూసుకుంటాం కదా. మరి ఈ మొబైల్ నంబరు రాంగ్ నెంబర్ ఉంటే మనకు అన్ని రాంగ్ కాల్స్ వస్తాయి, ఇబ్బంది అవుతుంది. కొందరు సూసైడ్ చేసుకుంటారు ఆ నంబర్ వల్ల. ఇప్పుడు ఫోన్ పే, జీపే అవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. 90% మీకు ఎఫెక్ట్ చేస్తుంది. అలానే మీకు డబ్బులు వచ్చింది ఆ బ్యాంక్ అకౌంట్లో సరిగా ఉండలేవంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదు, గాడిది కష్టం చేస్తుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, ఏం గాడిది కష్టం ఏం చేయాలి, సింపుల్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ అంటారు కదా, డబ్బులు వచ్చి పడుతూనే ఉంటాయి. నేనేం గాడిద కష్టం చేయలే, కానీ నేను స్మార్ట్ వర్క్ చేస్తున్నా. 18-19 గంటలు స్మార్ట్ వర్క్ చేస్తున్నాను. నేను గాడిద కష్టం కాదు, మంచిగా ఈసీ రూమ్లో మంచిగా టిక్ టాక్ తయారైపోయి ఇట్లా ఉంటున్నా, అది స్మార్ట్ వర్క్. కానీ అంతకుముందు గాడిద కష్టం చేసినాం. ఎందుకు? బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగలేక, మొబైల్ నెంబర్ బాగలేక, నేమ్ నెంబర్ బాగలేక, వెహికల్ నెంబర్ బాగలేక, మ్యారేజ్ డేట్ బాగలేక. ఈ పంచరత్నాలు బాగలేవనుకో మీ జీవితంలో డెవలప్మెంటే ఉండదు. నువ్వు పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా, ఏం చేసినా తోపు బాపు అన్నా నో రిజల్ట్ యార్. సో అందుకోసమే బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగుండాలి, తర్వాత వెహికల్ నెంబర్ బాగుండాలి. ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ద్వారానే అవుతాయి కాబట్టి నంబర్ మంచి నంబర్ ఉంటే మంచి వస్తూనే ఉంటాయి. పడుకున్నా వస్తాయి, లేచినా వస్తాయి, పరిగెత్తినా వస్తాయి, అలా పడుతూనే. అంటే మనకు కావాల్సిన బ్యాంక్ నెంబర్ ఇస్తారుగా, హెచ్డిఎఫ్సిలో ఇస్తున్నారు. ఇవన్నీ నేనే స్టార్ట్ చేయించా. తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది నా బంగారు కొండలో అంటే ఏముంటుంది, ఇలా ఇలా చూస్తున్నాను. ఫస్ట్ నేను పోయి హెచ్డిఎఫ్సిలో మాకు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారా? మేము ఇస్తాం, 5 లక్షలు ఇవ్వండి ఇస్తాం అన్నారు. నేను ఇచ్చేసింటాను. అక్కడ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 20,000 కూడా ఇండస్ బ్యాంక్లో ఇస్తారు, కోటక్ మహేంద్ర బ్యాంక్లో ఇస్తారు, కానీ ఎస్బీఐలో ఇవ్వరు, గవర్నమెంట్ బ్యాంకులలో ఇవ్వరు. ఇది తెలుసుకోవాలి మీరు, ఓకేనా? అలానే లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి. 10 కోట్లు 20 కోట్లు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటారు. 2 కోట్లు 3 కోట్లు 50 లక్షలు 30 లక్షలు 15 లక్షలు వెహికల్ తీసుకుంటారు. 4 లక్షలు 10 లక్షలు తీసుకుంటారు, నంబర్ తీసుకోరు. లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోరు, పోయి గుద్దేస్తారు, పాయే ఫ్యామిలీ వెళ్ళిపోయా, ఓకేనా? అలానే లక్కీ మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్. ఇది అంటే మీరు లక్కీ వెహికల్ నెంబర్ గురించి చెప్పారు. లక్కీ వెహికల్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్, లక్కీ వెహికల్ కి కలర్ కూడా అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ కలర్లో తీసుకోవాలంటే నేను ఎవర్ గ్రీన్ నెంబర్ కలర్ చెప్తాను. ఎప్పటికైనా ఎవరైనా సరే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే అందరికీ బాగా ఉపయోగపడేది గ్రీన్. ఎవరు తీసుకోరు, ఎందుకంటే గ్రీన్ తీసుకున్నారనుకో మరి 9 నెంబర్లో పుట్టిన వాళ్ళు గ్రీన్ పడదు. ఓకే. సో అందుకని ఎవర్ గ్రీన్ అంటే గ్రీన్ కలర్ కాదు. అమ్మ మామయ్య మీరు మామూలుగా లేదు, ఎవర్ గ్రీన్ అంటే గ్రీన్ కాదు. మీరు కూడా యాంకర్ లాగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఫీజు కట్టకుండా ముందుకెళ్తే ఎట్లా ఉందన్నా, ఫీజు కట్టి తెలుసుకో. సో ఎవర్ గ్రీన్గా ఉండాలంటే అందరికి ఉపయోగపడేది వైట్ కలర్. వైట్ ఎలా ఉంటుంది తెలుసా? ఆ వైట్ కలర్ ఎవరైతే వాడుతూ ఉంటారో తప్పకుండా ఆ వెహికల్లో వెళ్తూ ఉంటే మీకు బ్రీఫ్ కేసులు నింపుకుంటూ వస్తారు. దానికి తోడే లక్కీ నెంబర్ ఉండాలి. కలర్ ఉండగానే కాదు, మళ్ళీ మామూలుగా ఉండదు. కలర్ ఉండగానే కాదు, ఆ లక్కీ నెంబర్ కూడా ఉండాలి. అందుకోసం మీరు షూటింగ్ అయిపోయిన తర్వాత కింద వెళ్తే నా నెంబర్ చూసుకోండి, ఫోటో తీసుకోండి. వైట్ కలర్ కారే ఉంటుంది, ఓకేనా? అన్ని వైట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా. సో ఇల్లు కూడా మొత్తం వైట్ ఉంటుంది అనమాట. డబ్బు 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 వైట్ మనీ అంటాం కదా, బ్లాక్ మనీ కాదు మనంతా వైట్ మనీ, ఓకేనా? సో అలా వైట్ కలర్ అనేది అందరికి ఉపయోగపడుతుంది, ఎవరికైనా సరే ప్రపంచవ్యాప్తంగా. కానీ వేరే వేరే కలర్లు తీసుకుంటే ఏమవుతుందో మళ్ళీ తర్వాత వీడియోలు చేద్దాం, ఓకేనా? తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మ్యారేజ్ కాలేగా లేదు, మీకు అడ్వాన్స్గా మీకు అసలు అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. ఇంకా అమ్మో ఎప్పుడు చేసుకోవాలి ఎందుకంటే నేను పేరు చెప్పగలేను, కానీ నా వీడియోలు చూసి ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద యాంకర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద పేర్లు చెప్పలేను, వాళ్ళు ఇదే ఫాలో చేశారు. ఆశ దోశ నిన్నే తెలిసింది నాకు, ఆశ దోశ అప్పుడే మని. సో అందుకని ఇది ఫాలో చేశారు వాళ్ళు. అంటే మాస్టర్ గారు ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు ఒక మ్యారేజ్ డేట్ ఇస్తారు,
మళ్ళీ న్యూమరాలజీ ప్రకారం మీరు లక్కీ మ్యారేజ్ డేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ డేట్ ఈ డేట్ మ్యాచ్ అవ్వకపోతే అసలు ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా చూడండి. మీరు అప్లికేషన్ ఫామ్ నింపుతుంటారు, మీ డేట్ ఆఫ్ బర్త్ నింపుతారు, కింద అప్పుడప్పుడు అడుగుతారు, ఏమడుగుతారు చెప్పండి? మ్యారేజ్ డేట్ అడుగుతారు. అవును, అడుగుతారు కదా. మీ నక్షత్రం రాయండి, మీ తిథి రాయండి, మీ వారం రాయండి అని ఇప్పుడు ఏ అప్లికేషన్ అడిగినరా? అడగలేదు. యూనివర్సల్ ట్రూత్స్ ని మనం ఫాలో చేయాలి. యూనివర్సల్ ట్రూత్, నాట్ గల్లీ ట్రూత్స్. గల్లీ వరకే ఉంటాయి అవన్నీ. యూనివర్సల్, ఐ వాంట్ ఓన్లీ యూనివర్సల్ పవర్స్. సో అందుకోసం మ్యారేజ్ డేట్ అనేది 24 hours ఉంటుంది. నా పాయింట్ అర్థం చేసుకోండి. మ్యారేజ్ డేట్ అనేది ఎంతవరకు ఉంటుంది? 24 hours. నక్షత్రం కానీ తిథి కానీ 24 hours ఉండవు. లగ్నం కూడా 24 hours ఉండదు. విచ్ ఇస్ ద గ్రేట్ అంటే మ్యారేజ్ డేట్. బికాస్ ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ కదా, నాకు విడాకులు వచ్చాయి. అంటే నాకు విడాకులు వచ్చినాయి అంటే నాకు అనుభవం ఎక్కువనా తక్కువనా? అందుకోసమే నాది ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టారా, ఫస్ట్ మ్యారేజ్ న్యూమరాలజీ ప్రకారం పెట్టారా? ఆస్ట్రాలజర్. అందుకోసం కదా తప్పు మనకి కింద పడిపోయింది. అందుకోసమే కదా నేను వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ అయ్యాను. సో అందుకోసమే ఏది గొప్పనా ఏది తక్కువనా కాదు. ఇక్కడ నీకు బై ప్రాజెక్ట్ రిజల్ట్ ఏది ఎక్కువ? లక్కీ మ్యారేజ్ డేట్స్ ఎక్కువ. అంటే డైరెక్ట్ గా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళకుండా న్యూమరాలజిస్ట్ దగ్గర డైరెక్ట్ గా నేను ఆస్ట్రాలజీ దగ్గరికి పోతావా న్యూమరాలజీ పోతావా కాదు నేను అనేది. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్ల కానీ కూడా అడిగిన మ్యారేజ్ డేట్ల గురించి ఆల్రెడీ నా వీడియోస్ ఉంటాయి, లక్కీ మ్యారేజ్ డేట్స్ అని. మీరు ఎక్కడికి పోనవసరం లేదు. నా వీడియోలు చూసి బోల్డ్ మంది పెళ్లి చేసుకున్నారు చక్కగా. 3000 వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో. లక్కీ మ్యారేజ్ డేట్ బాబా పనం కొట్టండి, బోల్డ్ వస్తాయి వీడియోలు. అందుకోసం రూపాయి ఖర్చు లేదు. ఒకవేళ అంతా నీకు అపనమ్మకం ఉంటే గురువుగారితో కలుపు అంటే నాకు కాస్ట్లీ కదా మళ్ళీ. సో అందులో అంత పెట్టలేనప్పుడు ఆ వీడియోలు చూడండి. పెట్టగలుగుతామంటే కన్సల్ట్ కానీ. ఎందుకంటే మ్యారేజ్ డేట్ చూడడమే కాదు, అమ్మాయిది అబ్బాయిది సరిగ్గా కలుస్తుందా లేదా, దాన్ని ఏమంటారు మ్యాచ్ సరిగా ఉందా లేదా అమ్మాయిది అబ్బాయి పర్ఫెక్ట్గా. మనకు 36 వాటి యొక్క పొంతనలు చూస్తుంటారు అమ్మాయిది అబ్బాయిది. ఆ వచ్చిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమే మ్యారేజ్ డేట్ ఇంపార్టెంట్. వాళ్ళు న్యూమరాలజీ ప్రకారంగా వాళ్ళది కలిసిందా లేదా చూసుకుంటే వాళ్ళు చాలా సక్సెస్ అయిపోతారు. సో అందుకని ఇవి పంచరత్నాలు. ఈ పంచరత్నాలు పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఇదిగో చూడండి, ఈ 5 వేలు ఉన్నాయిగా, ఈ ఏ వేలు లేకపోయినా ఈ ఏ వేలు దీనిది ఇంపార్టెంట్ దీనికే ఉంటుంది. చాలా పవర్ఫుల్ అసలు అన్నిటికంటే. ఇది లేదంటే అసలు ఏ కలవీడు యుద్ధమే చేయలేకపోయాడు. ఇది నేమ్. ఇదేంటిది నేమ్ తర్వాత ఏముంది? మొబైల్ నంబర్, హలో అనడానికి మొబైల్ నంబర్ గన్ షాట్గా అయిపోతుంది. దాని తర్వాత ఏముంది? బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది. ఇది వెహికల్ నెంబర్ ఉంది. ఇది మ్యారేజ్ డేట్. ఇది ఇలా పెట్టుకొని పెళ్ళి అయిన తర్వాత ఇలా వేలు పట్టుకొని తిరుగుతారా లేదా? అందుకు పంచరత్నాలు పర్ఫెక్ట్గా ఉంటే, మళ్ళీ చెప్తాను, పంచరత్నాలు పర్ఫెక్ట్గా ఉంటే పంచ్ పర్ఫెక్ట్గా దిగుతుంది, నీకు తిరిగా ఉండదు. ఇట్లా అంటావు అంటావు అంతనే లేదా? సో అందుకని పర్ఫెక్ట్ పంచ్ కావాలంటే పర్ఫెక్ట్గా 5 మీ లక్కీ నెంబర్లో ఉండాలి. అందుకోసం ఈ 5 సరిగా లేనప్పుడు మన విజయాలు సాధించడం చాలా కష్టం ఈ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో. అర్థమైంది కదమ్మా గాయత్రి గారు? పంచరత్నాలు ఎంత ఇంపార్టెంటో, పంచ్ ఎంత ఇంపార్టెంట్. ఈ 5 వేలు కలిస్తేనే పంచ్ అవుతుంది. ఈ 1 వేలు ఇటు పెట్టి పంచ్ అంటే కాదు. అది ఈ వేలు ఇటు పెట్టి పంచ్ కాదు. సో ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను చెప్పింది నిజమా కాదా? ఒక్కసారి మీ మొబైల్ నెంబర్, ఒక్కసారి మీ మ్యారేజ్ డేట్, ఒక్కసారి మీ వెహికల్ నెంబర్, ఎందుకు ఇలా జరుగుతుంది? దాని కర్మ నెగిటివ్ నెంబర్లో ఉంది. నెగిటివ్ నెంబరే అన్లక్కీ నెంబర్ అంటారు. ఓకేనా? మీ కర్మ కాదు, దాని కర్మ. ఆ నంబర్ కర్మ. అనుభవించు రాజా, అనుభవించు అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మా ప్రేక్షకుల కోసం పంచరత్నాలు అంటే ఏంటి అని తెలియజేసినందుకు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పంచరత్నాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.